నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సభలు. హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కోటప్పకొండ తిరునాళ్ళకి శరవేగంగా ఏర్పాట్లు. పనుల్లో నిమగ్నమైన టీడీపీ నాయకులు కార్యకర్తలు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. కారంపూడి మండలంలో ఉపాధ్యాయులు పట్టభద్రుల్ని కలిసి ఆలపాటిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా పోయిందని చెప్పారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏపీని లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా జగన్ రెడ్డి మార్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో పోటీ పడిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మారెడ్డి గారితో ఇద్దరం కలిసి పొద్దు నుంచి మన నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కూటమి అభ్యర్థులు అందరితో కలిసి మనం ప్రచారం చేస్తా ఉన్నాం. అందరం కూడా కలిసాం. పాజిటివ్ గా రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా. 7 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేశామనేది ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం. మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపనమ్మకంగా ఉండేదన్నమాట. ఎప్పుడు జీతాలు పడతాయనేది కూడా అది ఇవ్వటం కానీ, ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ, అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము. దాదాపు 170 నుంచి 180 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ ఇస్తాను, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, అది ఇవ్వటం జరిగింది. దాదాపు మీ అందరూ తెలుసు, 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళు ఒక్క తట్ట మట్టి వేయలేవాళ్ళు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లకి గుంటలు పోర్చడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకొచ్చాడు. వాళ్ళ దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు. ఆ రోజు మీ అందరికీ తెలియదు కాదు, మన పక్క రాష్ట్రాలు పోయి చదువుకునే వాళ్ళని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో మన సంపద అంతా వెళ్ళిపోయేది పక్కకి. అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కాలేజీలు కట్టి ఇక్కడనే విద్యార్థులు బ్రహ్మాండం చదువుకునేటట్టు తయారు చేసి, ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విద్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటే అనమాట. ఇట్లాంటి 1 కాదు 2 కాదు ఏది తీసుకున్నా మంచి నిర్ణయం, 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకునే దాన్ని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, మీ అందరూ చూశారు గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని సర్వనాశనం అయిపోయింది. రాజధాని చూశారు మీరు అందరూ, ఎంత సర్వనాశనం అయిపోయిందో మీరు చూశారు. ఇవాళ మళ్ళీ అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే సంవత్సరం అయింది. ఇప్పుడు అన్ని టెండర్స్ పిలుస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మంచి మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపించాలి. ఇది రెగ్యులర్ ఎలక్షన్గా కాదు, బ్యాలెట్ తో జరిగింది. మనం ఒకే అంకె రోమన్ నెంబర్ కాకుండా ఆ బాక్స్ లో అంకె వేయాలి. అది ఒక వీడియో తీసి ఇందాక కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు, మన ఎమ్మెల్యే గారు పంపించాం. దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ఏ విధంగా ఓటు వేయాలనేది, ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా అన్ని కూడా సద్వినియోగం కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ శాసనమండలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెదకూరపాడు అచ్చంపేట సభలో నల్లపాటి పాల్గొని మాట్లాడారు. నాయకులు కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. అచ్చంపేట సభకు క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ, పెదకూరపాడు సభకు అమరావతి, పెదకూరపాడు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నల్లపాటితో పాటు మరో పరిశీలకుడు కేకే చౌదరి పాల్గొని ఎమ్మెల్సీ ఓటింగ్ పై అవగాహన కల్పించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూర్ మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి, అచ్చంపేట పార్టీ అధ్యక్షులు ఆశీర్వాదం గారు, అలాగే క్రోసూరు భాషా గారు, ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం పార్టీ ఒక అబ్జర్వర్గా కేకే చౌదరి గారిని ఇక్కడ పంపించడం జరిగింది. వారికి అలాగే నాగేశ్వరరావు గారికి, వెంకటేశ్వర్లు గారికి, అనిల్ గారికి, గంగాధర్ గారికి, ముఖ్య నాయకులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత మీరందరూ కూడా
మీకు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి 30 మంది ఓటర్లను కూడా మీ తప్పు లేకుండా మీ ప్రయత్నంగా మీరు అందరూ వాళ్ళందరినీ కూడా 1-2 సార్లు ఫోన్లు చేసి మాట్లాడతాం కానివ్వండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మాట్లాడతాం కానీ చేశారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎవరైతే ప్రత్యర్థిగా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారో వారు ఇప్పటికి 2-3 సార్లు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పరిస్థితి. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 1-2 ఎలక్షన్కి మనం కూడా వాళ్ళకి ఓట్లేసి సపోర్ట్ చేసాం. మొట్టమొదటిసారి పార్టీ అభ్యర్థిని నిలబెట్టి మన పార్టీ తరఫున ఇవాళ మనం దిగాం, కంటెస్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ముందు మీరందరూ కూడా మీకు చేతైనంత వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కొత్త ఓట్లన్నీ కూడా మీరు జాయిన్ చేశారు. కానీ జాయిన్ చేసిన ఈ నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటాను, లేకపోతే నిరుద్యోగులు ఎవరిని ఉంటానో వేరే చోట ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మనకెవరైతే ప్రత్యర్థిగా నిలబడ్డాడో ఆయన ఓటర్స్ అంతా కూడా కాన్స్టిట్యున్సీలోనే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లు కూడా యూటీఎఫ్ లో ఉండి లక్ష్మణరావు గారితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఏంటంటే మనం ఏదో ఓట్లు జాయిన్ చేశాము, మనం ఏదో గెలిచిపోతాం అనేటువంటి భ్రమల్లోంచి బయటకు రమ్మని చెప్తాం. ఎందుకంటే సాటర్డే సండే అనుకోండి, శని ఆదివారాలు అయితే సెలవులు అందరికీ దొరుకుతాయి కాబట్టి అందరు రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వర్కింగ్ డేస్ లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. వీళ్ళలో ఎంతమందికి ముందుగా తెలిసి వాళ్ళు ఉద్యోగం ఆ రోజు సెలవు అడిగారో, వాళ్ళకి ఎంతమందికి సెలవులు అలాట్ చేశారో మనకు తెలియదు. అలాగనే ముందు రోజు శివరాత్రి ఉంది కాబట్టి ఇప్పుడే కనుక టికెట్లు వాళ్ళు బుక్ చేసుకుని రావడానికి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోకపోతే ఆ రోజు అంటే టికెట్లు దొరకనటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఏ మాత్రం మనకి తక్కువ మెజార్టీతో గెలిచినా సరే మన ప్రతిపక్షం వాళ్ళు మన మీద దాడి చేయడానికి ఒక ఆయుధాన్ని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలైన ఓట్లలో 70% ఓట్లు మనకు పడాలి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మంచిగా జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చినట్టు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది. ఇంకా 4.5 ఏళ్ల ప్రభుత్వం ఉంది మనకి. మీలో చాలా మందికి గ్రామాభివృద్ధి మీద కానివ్వండి, మీకు పదవులు రావాలనేటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ ఉన్నాయి, సహజంగా ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు రాజకీయాల్లో మనకు ఎలివేషన్ ఏదో ఒక పదవి రావాలి, లేకపోతే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు కావాలనేటువంటి ఆలోచన మనందరికీ ఉంటుంది. దాంట్లో ఎక్కడా తప్పు లేదు. ఇప్పుడు ఇది ఒక మనకు అవకాశం వచ్చింది. జనరల్ ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7,000 చిల్లర ఓట్లలో 5,000 ఓట్లు కనుక మనం వేయించగలిగామంటే, మన నాయకత్వం మీరందరూ కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి చేపించగలిగారంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఏదైతే మన సోదరుడు గంగాధర్ గారికి మెంబర్గా ఇచ్చారో అట్లానే మీ అందరికీ కూడా కార్పొరేషన్స్ లో డైరెక్టర్ పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది. జిల్లా కార్పొరేషన్, జిల్లా పదవుల్లో మిర్చి అడ్డులు కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగనే ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి మన భాష్యం ప్రవీణ్ గారు ఇప్పటికి 45 కోట్ల రూపాయలు మనకి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారు. అలాగనే ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అంటే ఆయనకు కూడా మనం ఒక అస్త్రాన్ని అందించాలి. ఎలా అంటే 5,000 ఓట్లని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థికి మనం వేయించామనేటువంటి వేయించి మనం ఆ అస్త్రాన్ని ఆయనకు అప్పచెప్పగలిగితే భాష్యం ప్రవీణ్ గారికి, మీ శాసనసభ్యుల వారికి, దాన్ని తీసుకెళ్లి ఆయన వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని ఆయనకున్నటువంటి సాన్నిహిత్యంతో ఎక్కువ నిధులు తీసుకురావడానికి, ఎక్కువ పదవులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నర్సరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మినికొండ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, ప్రకాష్ నగర్ 60 అడుగుల రోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి చీపురు పట్టి శుభ్రం చేశారు. కాలువల్లో పూడికను తొలగించారు. బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించారు. మహాశివరాత్రి 10 రోజుల ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో కూడా వార్డులో అట్లీస్ట్ ఒక కాలువ తీసిన దాఖలా కూడా లేదు.
ఒక మురికాల తీసిన దాఖలా కూడా లేదు. కానీ మా ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టినప్పుడు కాడి నుంచి కూడా ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రతి వార్డులో కూడా పారిశుద్ధ్యం కరెక్ట్గా ఉండాలి. ప్రజలు మనకు పట్టం కట్టింది అధికారం చేయడానికి కాదు, మన ఒక కార్మికుల పనిచేయడానికే. మనం ప్రజాసేవకులే కానీ ప్రజలు పరిపాలించే నాయకులం కాదు, మనం ప్రజల సేవలకే ఉండాలని ప్రతి వార్డు ఇన్ఛార్జ్ కానీ మన పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కూడా మీ వంతుగా మీరు శుభ్రంగా మీ ఏరియాలో శుభ్రంగా ఉంచమని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈరోజు ఇంత పండగ వాతావరణం ఎందుకన్నానంటే మా 10వ వార్డులో ఉన్న బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ కానీ బస్టాండ్ నుంచి ఇక్కడ 60 రోడ్ల వరకు కూడా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు మన ఎమ్మెల్యే గారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా అనునిత్యం ఏదో ఒక చోట నర్సరావుపేటలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని అంతా కూడా కంప్లీట్ చేపిస్తూ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతిరోజు కూడా నర్సరావుపేటలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయటం నిత్యం కూడా ఈ కార్యక్రమాలని దగ్గరుండి చేయించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయించడం జరుగుతూ ఉంది. కోటప్ప కొండపైన కాకులు వాలవు. కొండ మెట్ల మార్గంలో కాకులు కనిపించినా కొండపైన ఒక కాకి కూడా కనిపించదు. త్రికోటేశ్వరుడి భక్తురాలు గొల్లపామ ఎప్పట్లాగానే స్వామివారికి నైవేద్యంగా పాలు పెరుగును తీసుకొని కొండ మెట్లపైకి వస్తూ ఉంటుంది. ఈలోగా ఒక కాకి ఆ నైవేద్యాన్ని నేలపాలు చేసింది. దీంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని గొల్లపామ శపించినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి కాకులు రావని భక్తులు చర్చించుకుంటారు. కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు సమీక్ష సమావేశాన్ని నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద పాపు ప్రసంగించారు. కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల విధి విధానాలను తెలియజేశారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఈ నెల 26న కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లతో పాటు 27న ఎమ్మెల్సీ ఎన్నికలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. నర్సరావుపేట పరిశీలకుడు ఏపీ టీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ప్రసంగించారు. డాక్టర్ సెల్, లీగల్ సెల్ సభ్యులు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు, టీడీపీ జనసేన బీజేపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అరవింద్ బాబు గారు తరచుగా నారా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. అది అక్షరాల సత్యం. నేనే చాలా సార్లు డాక్టర్ గారిని సెక్రటరియట్ లో చూస్తుంటాను. సో చంద్రబాబు గారు డాక్టర్ గారికి అత్యంత విలువ గౌరవం ఇస్తూ నర్సరావుపేట అభివృద్ధికి కోటప్పకొండ అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విధాల అండగా తోడ్పాటుగా ఉన్నారు. కానీ ఇదే భవిష్యత్తులో కూడా కొనసాగాలి అంటే డాక్టర్ గారి మీద చంద్రబాబు గారు ఎలాంటి నమ్మకం అయితే పెట్టుకొని ఆయనకి ప్రోత్సాహం అందిస్తున్నారు, ఇదే భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఇదే విలువ ఇదే గౌరవం డాక్టర్ గారికి చంద్రబాబు గారి దగ్గర ఉండాలి అనంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నర్సరావుపేటలో మంచి మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అది కూడా మీ అందరి చేతుల్లోనే ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 26 కోటప్పకొండ తిరణాలు అయితే 27 ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం ఆ రోజు మీరు అరవింద్ గారికి గెలుపు కోసం ఏ విధంగా కష్టపడ్డారో ఒక్కరోజు మాత్రం దగ్గర ఉండి అందరినీ ఓటర్లు తీసుకురావాలి, ఓట్లు వేయించాలి. ఇది మన బాధ్యత. తప్పనిసరి మీరు ఆ బాధ్యత నెరవేరుస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ గడ్డ మీద ప్రతిదీ గెలవాలి. మనం ఎమ్మెల్యే గెలిచాము, రేపు ఎమ్మెల్సీ కూడా గెలవాలి. అదేవిధంగా మన గడ్డ మీద అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవుడి ఆశీర్వాదాలతోటి చైర్మన్ పోస్ట్ కూడా రావడం జరిగింది. మరి గోనగొండ కోటేశ్వరరావు గారికి కానీ, మన మోహన్ కృష్ణ గారికి కానీ, షరీఫ్ గారికి కానీ, మౌలానా అబ్దుల్ కలాం గారికి కానీ, ఇట్లా చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతో అభిమానించాం. మన దీవెనలతోటి వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు వచ్చినాయి. అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర కుమార్ ఆయన కూడా మనం గెలిపించుకునే బాధ్యత
మనం తీసుకుందాము. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం నల్లకార్లపాడు మాజీ సర్పంచ్ దేవరపల్లి అంజిరెడ్డి వైకాపాకు గుడ్ బై చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి జై కొట్టారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద పాపుని కలిశారు. ఎమ్మెల్యేతో పసుపు కండవా కప్పించుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైకాపా కార్యకర్తలు కూడా సైకిల్ ఎక్కారు. వారందరినీ ఎమ్మెల్యే చంద్రవాడ టీడీపీలోకి ఆహ్వానించారు. కండవాళ్ళు కప్పే వాళ్ళ వరకు ముందుండండి, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళండి. మేడం మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించనున్న తిరునాళ్ల ఏర్పాట్లపై సమాచారాన్ని రాకీ మీడియా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తోంది. ఈ నెల 26 మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండ తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కోటప్పకొండపై అభివృద్ధి పనుల్ని శరవేగంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద పాపు పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగిస్తున్నామని నర్సరావుపేట మండలం తెలుగు యువత అధ్యక్షులు కాసిం తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందువలన అధికారులు ఏర్పాట్ల పనులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి సర్వేగంగా పనులు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం, భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆ కోటప్పకొండ తిరునాళ్ల రోజున చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చే రోడ్ల పునర్నిర్మాణ పనులు, మరమ్మతులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల పనుల్లో టీడీపీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన కోటప్పకొండ తిరునాళ్ల దగ్గరకు వస్తున్న సందర్భంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో కోటప్పకొండలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు 10 రోజుల నుంచి కూడా ఇక్కడ కోటప్పకొండ వచ్చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు పనులు. కొండ మీద వచ్చేసి శానిటేషన్ అయితేనేమి, అక్కడ పిల్లల పార్కులో కానీ, కొండ చుట్టుపక్కల రోడ్డుకి చుట్టుపక్కల ఉన్న మట్టి పోపించడంలో కానీ, అలాగే కొండ మీద వచ్చేసి కొండపైన దేవుడి సన్నిధిలో కలరింగ్ వేయించడంలో కానీ, క్యూ లైన్ కానీ ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయండి. నరసరావుపేట నుంచి కోటప్పకొండకి వెళ్ళి మా మధ్య మార్గంలో ముఖద్వారం అయినటువంటి ఇక్కడ శివుడి కుటుంబం ఉన్నది. శివుడి కుటుంబం దగ్గర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల 10 గ్రామాలైనటువంటి 10 మంది నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి శివ కుటుంబం దగ్గర అయితేనేమి, అక్కడ వచ్చేసి అక్కడ గిరి ప్రదక్షిణ దగ్గర రోడ్లు అయితేనేమి, ఇక్కడ మొత్తం ఉన్న 12 రోడ్లు, కోటప్పకొండ చుట్టూ ఉన్న అటువంటి 12 రోడ్లు కూడా అధికారులు ఎవరు ఎలక్షన్ కోడ్ని అడ్డు పెట్టుకొని అధికారులు ఎవరో సహకరించకపోయినా సరే ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో పనులు అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. రాబోయే రోజుల్లో తిరునాళ్ళ దగ్గరకు ఉన్న సందర్భంలో ఇక్కడ పనులు తొందరగా జరుగుతున్నాయండి. ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులకి, కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండలో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అశేష భక్తజనులు విచ్చేశారు. వివిధ సామాజిక సంఘాలకు సంబంధించిన సత్రాలు అన్నదానంతో భక్తుల ఆకలి తీరుస్తూ ఉన్నాయి. ఇందుకోసం ఆయా సత్రాలని అత్యంత వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఏకాదశి రోజు నుంచి 3 రోజుల పాటు సత్రాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మహాశివరాత్రి రోజున సత్రాలలో పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వేషధారణలతో ప్రదర్శనలు, నాటికలు ప్రదర్శించనున్నారు. ఈ అవకాశాన్ని కోటప్పకొండకు వచ్చే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. కోటప్పకొండ నుంచి చుట్టుపక్కల గ్రామాలు కానీ మొత్తం కూడా భారీగా భోజనాలు చేసుకుంటాం. మేము అందరం కలిసి చాలా వృద్ధిలో తీసిపోతా భారీగా చేసుకుంటూ ఉంటాం. ఎవరు వచ్చినా భోజనం లేదనకుండా చాలా జాగ్రత్తగా అన్నీ కూడా మేము సౌకర్యం చేసుకుంటున్నాం. 4 రోజులు పెట్టిద్ది ఈ వ్యవహారం గురించి. మర్లపాటి వెంకటేశ్వరం, తంగేడుమల్లి మాది. కాకతీయ సేవా సమితి కోటప్పకొండ సత్రమునందు మహాశివరాత్రి సందర్భముగా ఏకాదశి నుండి ద్వాదశి జాతర రోజు కూడా దాదాపుగా 40 నుంచి 50 వేల మంది దాకా మేము ప్రతి సంవత్సరం భోజనాలు సదుపాయం చేస్తున్నాం. ఇక్కడ యజ్ఞాలు, ఇంకా ఇతర కార్యక్రమాలు, కళాకారులు చే డ్రామాలు, నాట్యాలు ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో చుట్టుపక్కల నుండి వివిధ గ్రామాల వారు వచ్చి ఇక్కడ హాయిగా భోంచేసి సేద తీర్చుకొని దైవ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇట్లా మేము కష్టపడి చేస్తూ ఉన్నాం.
సిటీ కేబుల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ఆర్యవైశ్య సోదరి సోదరులకు స్వాగతం సుస్వాగతం. ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన కోటప్పకొండ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ప్రెసిడెంటు శ్రీకాకుళం సూర్యనారాయణ గారు, సెక్రటరీ పల్లబోతు మోహన్ రావు గారు, ట్రెజరర్ కొప్పురావు మోహన్ రావు గారు వీరి ఆధ్వర్యంలో ఆల్రెడీ సత్రంలో పెయింట్ వర్క్స్, సత్రానికి కావాల్సిన రిపేరు మరమ్మతుల కార్యక్రమాలన్నీ పూర్తవచ్చినాయి. ఏకాదశి రోజు, మరుసటి రోజు, పండగ రోజు 3 రోజులు మన అన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కనుక రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ఆర్యవైశ్య సోదరి సోదరులందరూ మన సత్రానికి విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. మహాశివరాత్రి సందర్భంగా మన సత్రంలో ఉదయం పూట శ్రీ జొన్నలగడ్డ శ్రీరామూర్తి గారిచే అన్నమాచార్య కీర్తనలు, సాయంత్రం మల్లి గురుస్వామి వారిచే అయ్యప్ప స్వామి నామ సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. కనుక వచ్చిన భక్తులందరూ జాగారం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందే కోరుచున్నాము. నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని విజయ కళ్యాణ మండపంలో ఈ నెల 22, 23వ తేదీలో మల్బార్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకు సంబంధించిన ప్రచార పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళల డాన్స్, పాటలు, వినోద కార్యక్రమాలు ప్రదర్శించారు. ఓకే అయితే అయిందమ్మా, నేను నెంబర్లు చూసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను. మన ఊరికి మల్బార్ గోల్డ్ వాళ్ళు విచ్చేశారు. వారు 22, 23, 2 తేదీల్లో వాళ్ళు ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారు. మరి ఈ బంగారం రేట్లు పెరిగినందువల్ల అందరూ భయపడి రారేమో అని మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాము. ఏమిటంటే 1 గ్రాము నుంచి ఎంత వెయిట్లో కావాలన్నా అంత వెయిట్లో, లైట్ వెయిట్లో, అలాగే ఎక్కువ వెయిట్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. డైమండ్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల ఆభరణాలు దొరుకుతాయి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ అనుకూలంగా పోయే సంస్థే మనకు మలబార్ గోల్డ్. అందరికీ నమస్కారం. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మన నరసరావుపేటలో ఈ నెల 22, 23 అంటే శని ఆదివారాలు 2 రోజులు ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ సేల్లో మనకి వివాహాది శుభకార్యాలకు కానీ, ప్రతిరోజు వాడే ఆర్నమెంట్స్ కానీ, అలాగనే లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఎగ్జిబిషన్లో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్కి నరసరావుపేట మరియు పరిసర ప్రాంతాలందరూ కూడా వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. బొల్లాపల్లి మండల ప్రజలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారని, ప్రజల దాహార్తి తీర్చాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును టీడీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు కోట నాయక్ కోరారు. ప్రభుత్వం ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేయాలని నర్సరావుపేటలోని కలెక్టరేట్లో కలెక్టర్ని ఆ మండల వాసులతో పాటు ఆయన కలిసి విన్నవించారు. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వరికపొడిసెల ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పారు. మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తమకు కలెక్టర్ హామీ ఇచ్చారని టీడీపీ నేత వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఎస్టీసీల అధ్యక్షుడిని. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తండాలు ఏదైతే ఉన్నాయో ఆ తండాల్లో మంచినీరు లేక ఎండాకాలం మరి బోర్లు మొత్తం ఎండిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే గ్రామాల్లో చాలా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు. ఆ విషయాన్ని మరి ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఆ గ్రామాలను, తండాలని విజిట్ చేసి మరి ఆ సమస్యను తీర్చాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు స్పందించారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్పి అన్నారు. సంబంధిత అధికారులతో మరి అక్కడ పంపించి క్లియర్గా ఆ వాటర్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సభలు. హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కోటప్పకొండ తిరునాళ్ళకి శరవేగంగా ఏర్పాట్లు. పనుల్లో నిమగ్నమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.